హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ సంబంధించిన లెక్కలకు సంబంధించిన ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు. ముందుగా ఈ వీడియోలో సహజ సంఖ్యలు మరియు వాటి ధర్మాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు. నెంబర్ సిస్టమ్ ఓవర్వ్యూ. అసలు నెంబర్ సిస్టమ్ రేషనల్ నెంబర్స్ వరకు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా మనం 6th క్లాస్ 7th క్లాస్లో నేచురల్ నెంబర్స్ అంటే ఏమిటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఒకసారి మళ్ళీ వాటి గురించి జ్ఞాపకం తెచ్చుకుందాం. సో వాట్ ఆర్ నేచురల్ నెంబర్స్? సో నేచురల్ నెంబర్స్ గురించి మనం 6వ తరగతి 7వ తరగతిలో నేర్చుకుందాం. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాం. The natural numbers are used for counting. నేచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు. మనం తెలుగులో సహజ సంఖ్యలు అని పిలుస్తాము. ఈ సహజ సంఖ్యలు అంటే అర్థం ఏమిటంటే ద నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. సో మనం నిత్య జీవితంలో లెక్కించడానికి వాడే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. ద నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. మనం నిత్య జీవితంలో ఎక్కడి నుంచి మొదలు పెడతాం సంఖ్యలు అంటే 1 దగ్గర నుంచి మొదలు పెడతాం. అంటే 1 ఫ్యాను, 2 ఫ్యాన్లు, 3 ఫ్యాన్లు, లేదా ₹1, ₹2, ₹3 ఇలా మనం కౌంట్ చేస్తుంటాం కదా, వస్తువులని కానీ డబ్బుల్ని కానీ. సో ఇలా కౌంట్ చేసే క్రమంలో మనం మొదటి సంఖ్య ఏం ఉపయోగిస్తున్నాం, మొదటి వస్తువుని 1 అనే సంఖ్యతో మనం సూచిస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ద నంబర్స్ దే స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ కంటిన్యూ ఇండెఫినెట్లీ యాజ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. సహజ సంఖ్యలు సహజంగా 1 నుండి మొదలవుతాయి. అలా అనేక సహజ సంఖ్యలు ఉన్నాయి, అనంతమైన సహజ సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ అండ్ సో ఆన్ అంటే అర్థం ఏంటంటే అనంతమైన సహజ సంఖ్యలు ఉన్నాయి. చివరి సంఖ్య గురించి మనం చెప్పలేము, మొదటి సంఖ్య మాత్రం 1. సో సహజ సంఖ్యలని n అనే అక్షరంతో సూచిస్తాము. ఇప్పుడు సెట్ రిప్రజెంటేషన్. సహజ సంఖ్యలని ఒక సంఖ్యా సమితిగా ఎలా చూపిస్తామంటే n = సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. మనం సహజ సంఖ్యలని n అనే అక్షరంతో సూచించి ఇలా ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి ఇందులో నెంబర్స్ని సహజ సంఖ్యలని చూపిస్తామంట. దీన్ని మనం సెట్ రిప్రజెంటేషన్ అంటారు, సమితి రూపంలో చూపించడము అంటారు. తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఈజ్ 1. అతి చిన్న సహజ సంఖ్య 1. అతి చిన్న సహజ సంఖ్య 1. మరి పెద్ద సహజ సంఖ్య చెప్పగలమా అంటే మనం పెద్ద సహజ సంఖ్యని చెప్పలేము. నో నెగిటివ్ నెంబర్స్ ఆర్ డెసిమల్స్. ఈ సహజ సంఖ్యా సమితిలో ఎక్కడా కూడా మనకి నెగిటివ్ నెంబర్స్ ఉండవు. అంటే రుణ సంఖ్యలు ఉండవు, అప్పు సంఖ్యలు ఉండవు. రుణ సంఖ్య అనగానే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది -1, -2, -3 అండ్ సో ఆన్. వీటిని రుణ సంఖ్యలు అంటారు. ఎక్కడ కూడా రుణ సంఖ్యలు ఈ సహజ సంఖ్యా సమితిలో మనకు కనిపించవు. అదేవిధంగా డెసిమల్స్ అంటే దశాంశ సంఖ్యలు. దశాంశ సంఖ్యలు అంటే మీకు ఉదాహరణకి 0.5, 1.9, 2.8, 10.9 ఇటువంటి సంఖ్యలు కూడా మనం ఈ సహజ సంఖ్యా సమితిలో చూడడం అన్నమాట. సహజ సంఖ్యా సమితి అంటే సహజంగా ఏర్పడిన సంఖ్యా సమితి ఇది. అంటే 1 నుంచి మొదలవుతాయి ఈ సంఖ్యలన్నీ కూడా 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. వీటిని మనం సహజ సంఖ్యలు అంటాము. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అండర్ డిఫరెంట్ ఆపరేషన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అసలు ధర్మాలేంటి? ఇప్పుడు మనం సహజ సంఖ్యా సమితి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సహజ సంఖ్యా సమితి లేదా సహజ సంఖ్యలు కొన్ని ధర్మాలను పాటిస్తాయి. అండర్ డిఫరెంట్ ఆపరేషన్స్. ఇక్కడ ఆపరేషన్స్ అంటే మనం ఏం చెప్తామంటే సహజ సంఖ్యల్లో ఏమంటామంటే మనం సంకలనం అంటే ఎడిషన్ కదా, సంకలనం
నెక్స్ట్ వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్. నెక్స్ట్ గుణకారం అంటే మల్టిప్లికేషన్. ఇవి ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్నమాట. అంటే గణితంలో మొట్టమొదట చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి నేర్పించే ఆపరేషన్స్, పరిక్రియలు. గుణకారం, నెక్స్ట్ భాగాహారం, డివిజన్. వీటిని మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ముందుగా మనం ఏం చేస్తామంటే సంకలనం నేర్పుతాం 1వ తరగతిలో, తర్వాత వ్యవకలనం కూడా నేర్పిస్తాం. అవునా? వ్యవకలనం, గుణకారం, భాగాహారం, వీటిని మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటామన్నమాట. సో ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ 4 ప్రకారము, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం ప్రకారము సహజ సంఖ్యా సమితి ఏ ధర్మాలు పాటిస్తుందో చూద్దాం. ఓకే, ముందుగా మనం ప్లస్ దగ్గరికి వద్దాం. సో ఎడిషన్ సంకలనం దృష్ట్యా అంటే దేని ప్రకారం? ఇప్పుడు మనం సంకలనం ప్లస్ ప్రకారం సహజ సంఖ్యా సమితి ఏ ధర్మాలను పాటిస్తుంది చూద్దాం. ధర్మాలను కొన్ని పాటిస్తుంటాయని చెప్పాం కదా సంఖ్యలు. సో ఏ ధర్మాలను పాటిస్తాయి? మనం సంకలనం దృష్ట్యా చూడాలి, వ్యవకలనం దృష్ట్యా చూడాలి, గుణకారం దృష్ట్యా చూడాలి, భాగాహారం దృష్ట్యా చూడాలి. ధర్మాలు ఏంటంటే మొదట ధర్మం సంవృత్త ధర్మం. సహజ సంఖ్యా సమితి సంవృత్త ధర్మాన్ని పాటిస్తుందా లేదా, దేని దృష్ట్యా? సంకలన దృష్ట్యా పాటిస్తుందా లేదా చూస్తాం. అసలు సంవృత్త ధర్మం అంటే ఏమిటి అంటే క్లోజర్ ప్రాపర్టీ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. అసలు సంవృత్త ధర్మం అంటే ఏమిటి అంటే ఏవైనా 2 సంఖ్యలను తీసుకుని ఒక సంఖ్యా సమితికి సంబంధించి, సపోజ్ మనం సహజ సంఖ్యా సమితి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సహజ సంఖ్యా సమితికి సంబంధించిన ఏవైనా 2 సంఖ్యలు తీసుకోండి. ఆ 2 సంఖ్యలను మనం ఇక్కడ సంకలన దృష్ట్యా అంటున్నాం కాబట్టి కలపాలి. సో ఆ 2 సంఖ్యలు కలిపితే తిరిగి అదే సంఖ్య వస్తే, అదే సహజ సంఖ్య వస్తే కనుక, ఆ సంఖ్యా సమితికి సంబంధించిన సంఖ్య వస్తే కనుక ఆ సంఖ్యా సమితి సంవృత్త ధర్మాన్ని పాటిస్తుంది అని అంటాం. అంటే మనం 2 సహజ సంఖ్యలు తీసుకోండి, 2, 3 తీసుకున్నాను. 2, 3 అనేవి సహజ సంఖ్యలు. ఈ 2ని 3ని కలిపితే కనుక మనకు 5 వస్తుంది. 5 అనేది సహజ సంఖ్య సమితికి చెందుతుందా చెందదా? చెందుతుంది. కాబట్టి 2 + 3 = 5, లేదా 3 + 2 = 5, లేదా 5 + 7 = 12. మీరు ఏ 2 సహజ సంఖ్యలు తీసుకున్నా ఆ 2 సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి అని అంటాము. దీన్ని మనం సింపుల్గా ఏం చెప్తామంటే, మనం ఏబీలు ఏవైనా 2 సహజ సంఖ్యలు అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు, ఇది బిలాంగ్స్ టు గుర్తన్నమాట ఎన్, గుర్తుంచుకోండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అంటే దీని అర్థం ఏంటంటే ఏబీలు ఏ కామా బీలు ఏవైనా 2 సహజ సంఖ్యలు అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్, దెన్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎన్. అంటే ఏని బీని కలిపితే కనుక అది కూడా ఒక సహజ సంఖ్య అయితే కనుక ఇప్పుడు సహజ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటారు. సో నేచురల్ నెంబర్ హోల్డ్స్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ. వాట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ? ద సమ్ ఆఫ్ 2 నేచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ నేచురల్ నెంబర్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 3 + 5 = 8. సో ఇక్కడ 3, 5 అనేవి 2 నేచురల్ నెంబర్స్, 2 సహజ సంఖ్యలు. ఇప్పుడు 3 + 5 కలిపితే కనుక 8 వచ్చింది, 8 కూడా సహజ సంఖ్య. సో 3 + 5 = 8 ఈజ్ ఏ నేచురల్ నెంబర్. సో క్లోజర్ ప్రాపర్టీ అనేది సంకలనం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి పాటించింది అంటే క్లోజర్ ప్రాపర్టీ ఓకే. నెక్స్ట్ కాముటేటివ్ ప్రాపర్టీ, స్థిత్యంతర ధర్మం అంటారు తెలుగులో దీన్ని. స్థిత్యంతర ధర్మం అంటారు. స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు 2 సంఖ్యల్ని 2, 3 తీసుకుంటున్నాను, 2, 3 తీసుకున్నాను, 2, 3ని కలిపాను, 2 + 3 = 5 అయింది. ఇప్పుడు నేను దీని ఆర్డర్ని చేంజ్ చేస్తున్నాను. ఆర్డర్ అంటే ఏంటి? 2 ప్లేస్లోకి 3ని తీసుకొస్తున్నాను, 3 ప్లేస్లోకి 2ని తీసుకెళ్తున్నాను. అంటే 3 + 2 = 5 అయింది. సో 3 + 2 = 5 అంటే a + b = 5.
బి ప్లస్ ఏ ఈజ్వల్స్ టు 5 అంటే ఏ ప్లస్ బి ఈజ్వల్స్ టు బి ప్లస్ ఏ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. వాట్ ఈస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ? చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ డస్ నాట్ చేంజ్ ద సమ్. మీరు ఆర్డర్ మార్చి, క్రమాన్ని మార్చి, సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చి, రెండు సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చి మీరు సంకలనం చేసినట్లయితే ఒకే విధమైన ఫలితాన్ని ఇస్తుందని దీని అర్థం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 + 7 = 7 + 4. 4 + 7 అంటే 11, 7 + 4 అన్న 11. ఈ ధర్మాన్ని మనం స్థిత్యంతర ధర్మం అంటారు. మనం ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయినప్పుడు ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ then a plus b is equals to b plus a. This property is called commutative property under addition. Next, 4 + 7 = 7 + 4. 4 + 7 = 7 + 4. Okay. Next, associative property. Grouping does not change the sum. చూడండి, ఇంకో ప్రాపర్టీ వచ్చింది. ఫస్ట్దేమో క్లోజర్ ప్రాపర్టీ, సెకండ్ది కాంపిటేటివ్ ప్రాపర్టీ, థర్డ్ది అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మం. సహచర ధర్మం అంటే ఇక్కడ మనం 3 సంఖ్యలు తీసుకోవాలి. స్థిత్యంతర ధర్మం అన్నప్పుడు 2 సంఖ్యలు తీసుకున్నాం. సహచర ధర్మం అన్నప్పుడు 3 సంఖ్యలు తీసుకోవాలి. ఏ కామా బి కామా సి అనే 3 సంఖ్యలు తీసుకుందాము. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటి చూద్దాం. గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద సమ్. గ్రూపింగ్, ఇప్పుడు మనం గ్రూప్ చేద్దాం. ఏవైనా 2 సంఖ్యలు గ్రూప్ చేద్దాం. ముందుగా నేను ఏం చేస్తాను అంటే ఏని అలా ఉంచి ఏ ప్లస్ బి ప్లస్ సి, బిని సిని గ్రూప్ చేశాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకుంటే ఎంతైతే మనకు జవాబు వచ్చిందో మళ్ళీ ఏని బిని గ్రూప్ చేస్తాను. ఇప్పుడు నేను ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దీనికి కూడా ఒకే విధమైన జవాబు రావాలన్నమాట. ఈ రెండింటి జవాబు ఒకటే అయితే కనుక అప్పుడు మనం సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి, సహజ సంఖ్యలని అంటాము. ఉదాహరణకి మనం చూడండి, ఇక్కడ ఏంటంటే 2, ఇక్కడ నేను రివర్స్ తీసుకున్నాను, అంతకేం కాదు. 2 + 3 + 4 తీసుకోండి. అంటే ఇక్కడ 2 + 3 + 4. ఇక్కడ 3 + 4 ముందు యాడ్ చేయండి. 3 + 4 ఎంత? 7. తర్వాత ఇక్కడ 2 ఉంది. 2 + 7 ఎంత? ఇక్కడ 11 అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 + 3 ఎంత? 5 + 4. సార్ 2 + 7 9 కదా, సారీ. 2 + 7 = 9. ఇప్పుడు 5 + 4 కూడా 9 అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద సమ్. గ్రూపింగ్ అంటే మనం ఇక్కడ నెంబర్స్ గ్రూప్ చేసి యాడ్ చేసినప్పుడు వాటి యొక్క మొత్తము ఎప్పుడు కూడా మారదు. అంటే దీనికి సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇఫ్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎన్, ఏబిసిలు ఏవైనా 3 సహజ సంఖ్యలు అయితే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. చదివేటప్పుడు మనం ఇలా చదువుకోవాలన్నమాట. ఏ ప్లస్, ఇక్కడ ఆగాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ రెండు కలిపి చదవాలి. ఈక్వల్స్ టు అంటే ఈ రెండింటిని మనం గ్రూప్ చేసాం కదా, గ్రూప్ చేసిన నెంబర్స్ రెండింటిని కలిపి చదవాలన్నమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మం అంటారు. ఓకే. నెక్స్ట్, ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏమిటి? సపోజ్ మనం యాడింగ్ జీరోనే తీసుకోవాలి. ఇక్కడ మనం ఎడిషన్ అన్నప్పుడు జీరోనే తీసుకుంటాం అన్నమాట. యాడింగ్ 0 టు ఎనీ నేచురల్ నెంబర్ గివ్స్ ద సేమ్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 + 0 తీసుకున్నాం, ఈక్వల్స్ టు 6 అయింది. అంటే 6 అనే సహజ సంఖ్యకి 0 అనే సంఖ్యను కలిపితే కనుక తిరిగి మళ్ళీ 6 అనే సంఖ్య వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఇక్కడ ఐడెంటిటీ ఏంటంటే 0 అనమాట. ఇక్కడ ఐడెంటిటీ ఏంటి? ఇక్కడ 0. కానీ 0 అనేది సహజ సంఖ్య కాదు కాబట్టి ఐడెంటిటీ ప్రాపర్టీ సహజ సంఖ్యా సమితి పాటించదు అని చెప్తాం అన్నమాట ఇక్కడ. ఓకే. బట్ 0 ఈజ్ నాట్ నేచురల్ నెంబర్. సో ఐడెంటిటీ ప్రాపర్టీ డస్ నాట్ హోల్డ్ ఇన్ నేచురల్ నెంబర్స్ అండర్ ఎడిషన్. సంకలనం దృష్ట్యా ఐడెంటిటీ ధర్మాన్ని సహజ సంఖ్యా సమితి పాటించదు. తర్వాత ఇప్పుడు సబ్ట్రాక్షన్ దృష్ట్యా, వ్యవకలనం దృష్ట్యా సంకలన ధర్మం, సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం,
తత్సమ ధర్మం పాటిస్తుందో లేదో చూద్దాం. సహజ సంఖ్యా సమితి క్లోజర్ ప్రాపర్టీ ఏంటి? సబ్ట్రాక్టింగ్ టూ నేచురల్ నెంబర్స్ మే నాట్ ఆల్వేస్ రిజల్ట్ ఏ నేచురల్ నెంబర్స్. రెండు సహజ సంఖ్యల మధ్య వ్యవకలనం ఎప్పుడు కూడా సహజ సంఖ్య అవుతుందని మనం గ్యారంటీగా చెప్పలేము. ఉదాహరణకి ఏంటంటే మనకి ఇక్కడ ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకోండి. 5 - 3 = 2 నేచురల్ నెంబర్. అంటే 5లోంచి 3 తీస్తే 2 వచ్చింది. 2 అనేది సహజ సంఖ్య. బట్ 3 - 5 = -2 నాట్ నేచురల్ నెంబర్. -2 అనేది నేచురల్ నెంబర్ కాదు. మీకు అర్థమైందా? మనం 3 + 2 = 5 అయింది. 2 + 3 = కూడా 5 అవుతుంది. సో సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది సహజ సంఖ్యా సమితి, కానీ వ్యవకలనం దృష్ట్యా మాత్రం పాటించదు. ఓకే, నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా జరగదు. ఇంచేదంటే ఇదే జరుగుతలేదు కదా. 5 - 3 = 2 అయింది. 3 - 5 = -2 అయింది. సో 5 - 3 = 2, 3 - 5 = -2. సో రెండు కూడా ఒకే సంఖ్యలు రాలేదు. కాబట్టి 5 - 3 నాట్ = 3 - 5. మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అవ్వాలంటే A - B = B - A అవ్వాలి. B - A అవ్వాలి. అవ్వలేదు కదా. కాబట్టి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది ఇక్కడ జరగదు అన్నమాట. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇది కూడా సేమ్ అంతే. నాట్ అప్లికేబుల్. గ్రూపింగ్ చేంజెస్ ద రిజల్ట్. సో మనం గ్రూప్ చేసిన రిజల్ట్ మారిపోతుందన్నమాట. గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్. సో గ్రూపింగ్ అనేది రిజల్ట్ని మార్చకూడదు మనం గ్రూప్ చేస్తే కనుక. ఇందాక చెప్పాను కదా మీకు అసోసియేటివ్ ప్రాపర్టీ సంబంధించి. సో ఇక 10 - 5 -2 నాట్ ఈక్వల్స్ టు 10 - 5 - 2. ఇప్పుడు 10 - 5 ఎంత? 5 -2. 5 - 2 ఎంత? 3. నెక్స్ట్ ఇక్కడ 5 - 2 ఎంత? 3. ఇప్పుడు 10 - 3 ఎంత? ఇప్పుడు 7. సో రెండు ఈక్వల్గా వచ్చినాయా? నాట్ ఈక్వల్. సో గ్రూపింగ్ చేంజెస్ ద రిజల్ట్. సో గ్రూపింగ్ చేయడం వల్ల రిజల్ట్ మారిపోతుంది. గ్రూపింగ్ చేయడం వల్ల రిజల్ట్ మారకుండా ఉంటే కనుక అప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ జరుగుతుంది అని అంటాం. సో ఐడెంటిటీ ప్రాపర్టీ. నో ఐడెంటిటీ ఎలిమెంట్ ఫర్ సబ్ట్రాక్షన్. ఇక్కడ కూడా తత్సమ ధర్మం వ్యవకలన దృష్ట్యా సహజ సంఖ్యా సమితి పాటించదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మల్టిప్లికేషన్ తీసుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ. సో ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నేచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ నేచురల్ నెంబర్. ప్రొడక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 × 5 తీసుకున్నాను. 4 × 5 = 20. సో మళ్ళీ నెక్స్ట్ మనం 5 × 4 తీసుకోండి. 5 × 4 = 20 అవుతుంది. సో ఏ రెండు సహజ సంఖ్యల లబ్ధమైనా తిరిగి సహజ సంఖ్య అవుతుంది. ఏ రెండు సహజ సంఖ్యల లబ్ధమైన తిరిగి సహజ సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ ధర్మాన్ని గుణకారం దృష్ట్యా సంవృత ధర్మం అంటారు. సో ఇక్కడ మనకి సహజ సంఖ్యా సమితి గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్. సో సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చేటప్పుడు, గుణకారం చేసేటప్పుడు సంఖ్యల యొక్క ఏవైనా రెండు సంఖ్యలు తీసుకోండి, ఆ రెండు సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 6, 3 అనే రెండు సహజ సంఖ్యలు తీసుకున్నాను. 6ని 3ని గుణించాను. 6 × 3 = 18 వచ్చింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇక క్రమాన్ని మార్చాను. 3, 6 యొక్క క్రమాన్ని మార్చాను. 3, 6 = 18 అయింది. సో 6 × 3 అన్నా 3 × 6 అన్నా ఒకటే. కాబట్టి ఈ ధర్మాన్ని మనం స్థిత్యంతర ధర్మం అంటాము తెలుగులో. సో చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సహచర ధర్మం, సహచర న్యాయం. ఇది కూడా సేమ్. చూడండి, మనం ఎడిషన్స్లో ఎలాగైతే చూసామో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్. సో గ్రూపింగ్ చేస్తే కనుక మనకి ప్రొడక్ట్లో మన వచ్చే ఆన్సర్లో మార్పు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 3, 4 అనే 3 సహజ సంఖ్యలను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2ని 3ని గ్రూప్ చేశాను. 2 × 3 ముందు గుణించి ఆ తర్వాత వచ్చిన జవాబుని 4తో గుణించాను. అప్పుడు 2 × 3 ఎంత? 6. ఇప్పుడు ఇంటూ 4 వేసుకున్నాను. ఇప్పుడు 6 × 4 ఎంత? 24. ఇది జవాబు, రిజల్ట్. సో ఇది ప్రొడక్ట్ కదా. 2 × 3 × 4 యొక్క ప్రొడక్ట్ 24.
ఇప్పుడు మళ్ళీ నేను ఆర్డర్ మారుస్తున్నాను. సో గ్రూపింగ్ మారుస్తున్నాను, ఆర్డర్ కాదు గ్రూపింగ్ మారుస్తున్నాను. గ్రూపింగ్ ఏం చేస్తానంటే ఇప్పుడు 3కి 4 గ్రూప్ చేస్తాను. ఇప్పుడు అంటే 2 ఇంటూ 3 ఇంటూ 4 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2ని మామూలుగా ఉంచుతాం. ముందుగా బ్రాకెట్లో ఉన్న వాటిని మనం మల్టిప్లై చేయాలి కాబట్టి 3 4 జార్ 12 మల్టిప్లై చేశాను. ఇప్పుడు 2 12 జార్ ఎంత? 2 12 జార్ 24. సో ఇప్పుడు మనకి వచ్చిన ప్రోడక్ట్ కూడా 24 వచ్చింది. అంటే మనం ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అయింది. సో ఇక్కడ మనకి సహచర ధర్మం అనేది గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యలు పాటిస్తున్నాయి. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ తత్సమ ధర్మం. గుణకారం దృష్ట్యా తత్సమ ధర్మం ఉందా లేదా చూద్దాం. మల్టిప్లయింగ్ ఎనీ నెంబర్ బై 1. సో ఎనీ నెంబర్ అంటే ఏ సహజ సంఖ్యను అయినా సరే 1తో గుణిస్తే తిరిగి అదే సహజ సంఖ్య వస్తే కనుక ఆ ధర్మాన్ని తత్సమ ధర్మం అంటారు. ఇప్పుడు మన సహజ సంఖ్య 100 తీసుకున్నాను. 100నే 1తో గుణించాను. 100 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 100 వస్తుంది. మళ్ళీ ఆర్డర్ మార్చాను. 1 ఇంటూ 100 తీసుకున్నాను. 100 జార్ 100. మళ్ళీ 1నే 1తో మల్టిప్లై చేశాను. 1 1 జార్ 1. మళ్ళీ 1నే 1తో మల్టిప్లై చేశాను. 1 1 జార్ 1. 1నే 10తో మల్టిప్లై చేశాను. 1 10 జార్ 10. 10ని 1తో మల్టిప్లై చేశాను. 10 1 జార్ 10 వచ్చింది. సో మనం మల్టిప్లయింగ్ ఎనీ నేచురల్ నెంబర్ బై 1 గివ్స్ ద సేమ్ నేచురల్ నెంబర్. సో ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే ఐడెంటిటీ ప్రాపర్టీ అంటాము. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యలలో తత్సమ మూలకం ఏమిటి అని అడుగుతారు. తత్సమ మూలకం 1, తత్సమాంశం 1. సింపుల్గా చెప్పాలి, తత్సమాంశం గుణకారం దృష్ట్యా తత్సమాంశం 1 అనమాట. సో ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ మల్టిప్లికేషన్ ఇన్ నేచురల్ నెంబర్స్ ఈజ్ 1. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఒకటి ఉంది. ఇప్పుడు ఇది కూడా మనం చెప్పుకోవాలి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఒకసారి చూడండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూట్స్ ఓవర్ ఎడిషన్. గుణకారము ఎడిషన్ దృష్ట్యా డిస్ట్రిబ్యూటివ్ అవుతుంది. ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి 2 ఇంటూ 3 ప్లస్ 4 తీసుకున్నాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4 అని రాసుకోవచ్చు అన్నమాట. చూడండి 2 3 జార్ 6 ప్లస్ 2 4 జార్ 8. 6 ప్లస్ 8 14. ఇక్కడ 2 ఇంటూ 3 ప్లస్ 4 ఎంత 7. 2 7 జార్ 14. 14 ఈజ్ ఈక్వల్స్ టు 14 అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డివిజన్ దృష్ట్యా నెక్స్ట్ ఆపరేషన్ డివిజన్. సో భాగాహారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి సమృద్ధ ధర్మాన్ని, స్థిత్యంతర ధర్మాన్ని, తత్సమ ధర్మాన్ని పాటిస్తుందా లేదా చూద్దాం ఒకసారి. సో క్లోజర్ ప్రాపర్టీ ముందుగా డివైడింగ్ 2 నేచురల్ నెంబర్స్ మే నాట్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ ఏ నేచురల్ నెంబర్. సో 2 నేచురల్ నెంబర్స్ యొక్క భాగాహారం తీసుకున్నప్పుడు ఎల్లప్పుడూ తిరిగి నేచురల్ నెంబర్ వస్తుందని గ్యారంటీ లేదు. సో అది చూద్దాం. ఎగ్జాంపుల్ 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 నేచురల్ నెంబర్. అంటే 6ని 2తో భాగిస్తే 2 3 6 వచ్చింది. సో ఇది మళ్ళీ 3 అనేది నేచురల్ నెంబరే కాబట్టి ఇది ఓకే. ఇప్పుడు ఈ సందర్భంలో ఓకే. కానీ బట్ 5 డివైడెడ్ బై 2 తీసుకోండి. 5ని మనం పోనీ ఇక్కడ 6 డివైడెడ్ బై 2 తీసుకున్నాం, 3 వచ్చింది. 2 డివైడెడ్ బై 6 తీసుకుందాం. రివర్స్ చేశాను. 2 డివైడెడ్ బై 6 తీసుకున్నాను. 2 డివైడెడ్ బై 6 అంటే 2/6. 2 1 జార్ 2, 2 3 జార్ 6, 1/3. సో ఈ 1/3 అనే నెంబరు నేచురల్ నెంబర్స్లో ఉండదు కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ అనేది ఇక్కడ జరగదనమాట. సో 5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ 2.5. 2.5 కూడా నేచురల్ నెంబర్ కాదు కాబట్టి ఇది జరగదనమాట. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీయే జరగలేదు, కాంపిటేటివ్ ప్రాపర్టీ జరుగుతుందంటే నాట్ అప్లికేబుల్ అని రాస్తాం. చేంజింగ్ ఆర్డర్ చేంజెస్ ద రిజల్ట్. సో ఆర్డర్ మార్చితే ఏమవుతుంది, మన ఇక్కడ చూడ ఆర్డర్ మార్చింగ్ కదా. ఇక్కడ నేను 6 డివైడెడ్ బై 2 తీసుకున్నాను, 3 వచ్చింది. 2 డివైడెడ్ బై 6 తీసుకున్నాను,
1/3 వచ్చింది. సో చేంజింగ్ ఆర్డర్ చేంజెస్ ద రిజల్ట్. సో ఆర్డర్ మార్చాను నేను, వెంటనే ఏమైందంటే మనకి రిజల్ట్ మారిపోయిందన్నమాట. సో ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సేమ్, నాట్ అప్లికేబుల్. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా జరగదు. గ్రూపింగ్ చేంజెస్ ద రిజల్ట్. సో గ్రూపింగ్ ఏముంది, చేంజ్ చేస్తుంది అన్నమాట రిజల్ట్ని. సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా జరగదు. ఐడెంటిటీ ప్రాపర్టీ, నో ఐడెంటిటీ ఎలిమెంట్ ఫర్ డివిజన్. సో డివిజన్లో కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ లేదు. ఈ విధంగా ఈరోజు మనం సహజ సంఖ్యలకు సంబంధించిన ధర్మాల గురించి తెలుసుకున్నాం.